నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సీఎం జగన్ సభ కోసం రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా. ఆందోళనలో 5 లక్షల మంది విద్యార్థులు. కేంద్రం నుంచి నిధులు తేవడంలో వైకాపా ఎంపీలు విఫలం. కనీసం నిలదీసే ధైర్యం చేయని సీఎం జగన్. పోలీస్ సబ్ డివిజన్ బదిలీల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట. వైకాపాకు కొమ్ము కాసేవారికే ప్రాధాన్యం. భీమవరంలో 7 కిలోల బంగారం పట్టివేత. 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జార్ఖండ్లో తొలగిన అనిశ్చితి. ప్రభుత్వ ఏర్పాటుకు చంపై సోరెన్కు ఆహ్వానం. ముఖ్యమంత్రి జగన్ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ప్రకటించారు. ఈ నెల 3న పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది. అదే రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను ఈ నెల 23కు వాయిదా వేశారు. పిల్లలకు మేనమామగా ఉంటానని కల్లబొల్లి మాటలు చెప్పే జగన్ వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్ష ఉంటాయి. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నైతికత, మానవ విలువలు శుక్రవారం, పర్యావరణ విద్య పరీక్ష శనివారం జరగనున్నాయి. శుక్రవారం పరీక్షను యథావిధిగా ఉంచి శనివారం జరగాల్సిన దాన్ని వాయిదా వేశారు. అకస్మాత్తుగా వాయిదా వేయడంతో ఈ పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కోర్టు వివాదంలో ఉందని తెలిసి తమ భూమిని మంత్రి అంబటి రాంబాబు కొనుగోలు చేసి కంచెవేశారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని కౌలుకి ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆక్రమించుకున్నారని కొత్తపల్లి విజయప్రసాద్ అనే రైతు తెలిపారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామని, అధికారుల్ని, కలెక్టర్ను సైతం ఆశ్రయించామన్నారు. ఈ వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగానే 2020లో తమ ఆధీనంలో ఉన్న భూమిని ఇతరుల వద్ద నుంచి మంత్రి కొనుగోలు చేసి స్వాధీనం చేసుకున్నారని బాధితులు వాపోయారు. చుట్టూ కంచె వేసి తమను పొలంలోకి రానివ్వడం లేదన్నారు. 1975లో మా తాతగారు రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో 298/2A 2 ఎకరాల 9 సెంట్లు భూమి కొనుగోలు చేశాను. 2009లో ఇక్కడ నుంచి ఇక్కడ పంటలు పండకపోతే బ్రతుకు తెరువు కోసం వెస్ట్ గోదావరి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా చేను పక్కనే భూమి కౌలుకిచ్చిన భూమిని ఆయన మా పూర్వీకుల్ని సంక్రమించిన ఆస్తిని వాళ్ళ మనవడికి అమ్ముకున్నారు. ఆయన చనిపోయినాక వాళ్ళ అమ్మమ్మ గారు ఆ భూమిని వివాదంలో ఉండగా మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్కిను, కలెక్టరేట్కి వీటికి అప్లై చేసామండి. ఇట్లా భూమి పలానా వాళ్ళ ఆక్రమణలోకి వెళ్ళిపోతుందండి, మాకు పాస్బుక్లు ఇప్పించండి అంటే, మీ భూమి సర్వే నెంబర్ తక్కువ ఉన్నది, అది సరి చేయించిన తర్వాత ఇస్తామని చెప్పి మాకు ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు. మేము వాళ్ళు వివాదం జరుగుతుండగా ఇప్పుడు మంత్రి గారు ఆయన అంబటి రాంబాబు గారు ఆ భూమిని కొనుగోలు చేసి భూమిని ఆక్రమించి చుట్టూతో ఫెన్సింగ్ వేసి దాంట్లో బత్తాయి తోటేసి భూమిని ఆక్రమించారు. నెల్లూరు జిల్లాలో బంగారు వ్యాపారులకు సంబంధించి 7,23,00,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద 4,38,50,000, రైల్వే స్టేషన్ వద్ద 1,44,50,000, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద 1,40,50,000 రూపాయల నగదును పట్టుకున్నామన్నారు. అక్రమంగా నగదును తరలిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రాజమండ్రి, కాకినాడ, నరసరావుపేట, పల్నాడు జిల్లాలకు చెందిన బంగారు వ్యాపారులకు సంబంధించిన నగదుగా గుర్తించామన్నారు. రాజమండ్రి, కాకినాడల నుంచి రైలు మార్గాన నెల్లూరుకు చేరుకున్న ముఠా సభ్యులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు చెన్నై వెళుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నామని నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పేర్కొన్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు.
త్వరలో జరగబో ఎలక్షన్స్ దృష్ట్యా నెల్లూరు నగరంలో రూరల్ ప్రాంతంలో పోలీసు వారు ఇటీవల కాలంలో తనిఖీలు చేయుచున్నారు. ఆ సందర్భంగా రాబడిన సమాచారం మేరకు నవాబ్పేట రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ, రాజమండ్రికి చెందిన 12 మంది వ్యక్తులు వారిని తనిఖీ చేయగా 5,83,00,000 రూపాయలు నగదు అక్రమ మార్గాల్లో రవాణా చేయుచున్నట్లుగా తెలిసింది. వీరంతా కూడా కాకినాడ, రాజమండ్రికి చెందిన నగల వర్తకుల దగ్గర పనిచేసే వ్యక్తులు. రైలు మార్గంలో నెల్లూరు చేరుకుని ఇక్కడి నుంచి రూట్ మార్గంలో చెన్నై వెళ్లి అక్కడ అక్రమ మార్గాల్లో బంగారం కొని దాన్ని మరలా తిరిగి వాళ్ళ ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. ఈ నగదు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులందరికీ కూడా రాతపూర్వకంగా తగు చర్య నిమిత్తం తెలియజేయడం జరుగుతుంది. ఈ మనీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని అరికట్టాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాష్ అరికట్టడం కోసం ఈసత్తంలో టోల్ ప్లాజా దగ్గర మరి విజయవాడ నుంచి పాండిచ్చేరి వెళ్తున్నటువంటి కృష్ణా ట్రావెల్స్ లో ఏదైతే నగదు తీసుకెళ్తున్నారో 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని 1,40,50,000 రూపాయలని స్వాధీనపరచుకోవడం అయింది. మరి అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రమోట్ చేసిన టైంలో ఈ జీఎస్టీ ఎగ్గొట్టాలని ఈ విధంగా మరి వ్యాపారస్తులు ప్రాసెసింగ్లోకి వెళ్లి అక్కడ ఈ బంగారు బిస్కెట్లు కొని వాటిని వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నుంచి రైల్లో బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బంగారం తరలిస్తున్న 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. నిందితుల నుంచి 6 కేజీల 92 గ్రాముల బంగారం, 49,970 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 3,84,00,000 రూపాయలుంటుందని ఎస్పీ వెల్లడించారు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానం మీద వాళ్ళందరినీ చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్రమంగా బంగారం రవాణా తయారు చేస్తున్నారని తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు 3,84,00,000 వర్త్ బంగారాన్ని ఏ విధమైన బిల్లులు లేకుండా గూడూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చెకింగ్లు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి భీమవరం దిగి బై రోడ్ వెళ్లాలని అనుకునే తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి బంగారాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈయన వర్త్ 3,84,00,000 రూపాయలు. వాళ్ళ దగ్గర 49,000 రూపాయలు క్యాష్ కూడా ఉంది. ఇవన్నీ తీసుకుని సంబంధిత డిపార్ట్మెంట్స్ ఇచ్చి వెరిఫై చేసి కేసు నమోదు చేయడం జరిగింది. డిస్కంలకు 13,000 కోట్ల రూపాయల లోటు ఉందని జెన్కో ఎండీ ద్వారా ప్రభుత్వం చెప్పిందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి అన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు, టారిఫ్లు పెరిగే అవకాశం లేదని తెలిపారు. డిస్కామ్స్ వారు ఎటువంటి పెంపు ప్రతిపాదించలేదు. గృహ వినియోగదారులకు కానీ, పారిశ్రామిక రంగంలో కానీ ఏ కేటగిరీకి పెంపు ప్రతిపాదించలేదు. ఒక్క రైల్వేస్ కు మాత్రం దాదాపు 100 కోట్లు పెంపు మాత్రమే ప్రతిపాదించినారు. కాబట్టి పెంపు మీద ఎటువంటి అభ్యంతరం లేదు. ఎక్కువ ట్రూ అప్స్ గురించి FPPCA ఈ రెండింటి గురించి చాలా మంది లేవనెత్తడం జరిగింది. 2-3 అంశాలుగా ట్రూ అప్ వసూలు చేస్తున్నారు. సంవత్సరాంతంలో మనం ట్రూ అప్ లెక్క కడతాము. ₹2 అధిక అదనంగా వచ్చినప్పుడు ఒకేసారి బిల్లులో వేస్తే టారిఫ్ షాక్ రాకుండా ఉండేందుకు మేమేం చేస్తున్నామంటే కంతుల్లో 20, 30, 40 కంతుల్లో కట్టేదానికి వెసులుబాటు కలిగిస్తూ వినియోగదారుడికి ఈ రకమైన టారిఫ్ షాక్ లేకుండా చేస్తున్నాం. ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశమంతా జరుగుతున్న ప్రక్రియ. తప్పకుండా వినియోగదారులు తెలుసుకోవాల్సిన అంశం ఏమంటే ఇది వాస్తవానికి అంచనాకు ఉండే తేడానే ట్రూ అప్. దాన్ని ఛార్జీలు పెంచినారని అనడం మాత్రం ఆ వాస్తవం. వారు ఇచ్చిన ప్రతిపాదనలో దాదాపు 13,000 కోట్లు లోటు ఉంది. దానికి సాధ్యమైనంత వరకు మేము భరిస్తామనే ఒక కమిట్మెంట్ నిన్న ప్రభుత్వం జెన్కో ఎండీ ద్వారా ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రమాదాలు ఎక్కడైనా జరిగితే విద్యుత్ ప్రమాదాలు ప్రదేశానికి సంబంధం లేకుండా, ఎవరి మీద తప్పు ఉన్నది అనే అంశంతో సంబంధం లేకుండా ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన బాధ్యత డిస్కామ్ మీద నేను ఒక నిబంధనను సవరించడం జరిగింది. చాలా త్వరితగతిన ఈ ఎక్స్గ్రేషియా సత్వరంగా చెల్లించే అవకాశం కల్పించిన. విశాఖ, హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉండే ఈ సర్వీసును 1974 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. తొలి సర్వీస్ వాల్తేర్, సికింద్రాబాద్ మధ్య నడిచింది. అలా మొదలైన ప్రయాణం 50 ఏళ్లలో ఎన్నో లక్షల మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. గోదావరి ఎక్స్ప్రెస్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో అధికారులు కేక్ కట్ చేశారు. అత్యంత సురక్షిత ప్రయాణానికి చిరునామాగా ఉన్న గోదావరి ఎక్స్ప్రెస్ ఎంతో మంది భావోద్వేగాలతో ముడిపడి ఉందని రైల్వే అధికారులు తెలిపారు. అదే అంకిత భావంతో చేస్తున్నాం. స్టేషన్ మాస్టర్ మేలు కదా. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం
ఇజ్జువరంలోని ప్రణవి డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉప విద్యాశాఖ అధికారిని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఓటు ప్రాముఖ్యతను వివరించారు. ఉప తహసీల్దార్ ఓటు నమోదు, చేర్పులు, మార్పులపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదని, మేలు చేసే నాయకుల్ని ఎన్నుకోవాలని సూచించారు. నమోదు చేసుకోవాలి, ఓటు అనేటువంటిది ఎలా వినియోగించుకోవాలనేటువంటి విషయాలన్నీ కూడాను డిప్యూటీ డిఓ గారు అలాగే టెక్కలి డిటి గారు అందరూ ఈ సదస్సులో పాల్గొని ఈ కార్యక్రమం గురించి చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఉత్సాహవంతంగా ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని చాలామంది ఓటును ఎలా వినియోగించుకోవాలి, ఓటు వ్యక్తులు ఎన్నుకోవాలనేటువంటి అవగాహన అనేటువంటిది తెలుసుకోవడం జరిగింది. పిల్లల కూడాను ఓటు హక్కు అనేటువంటిది ఏ ఫారం ద్వారా ఓటు హక్కు అనేటువంటిది నమోదు చేసుకోవాలి, డిలేషన్ ఏ ఫారం ద్వారా ఉంటుంది అనేటువంటిది అవగాహన చేసుకోవడం జరిగింది. కృష్ణా జిల్లా కురుమద్దాలి వద్ద విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఇంజిన్లో నుంచి మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న వారు బయటపడడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల వేళ సబ్ డివిజనల్ పోలీస్ అధికారుల పోస్టింగుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వంలోనూ వైకాపాలోనూ అన్నింటా అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన అధికారులకే ఎక్కువగా ఎస్డిపిఓ పోస్టుల్లో ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 104 మంది సివిల్ విభాగం డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. అందులో 42 పోలీస్ సబ్ డివిజన్లలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్డిపిఓలో స్థానంలో వేరే అధికారులను నియమించారు. వారిలో 10 మంది ప్రభుత్వానికి, వైకాపాకు అనుకూలమైన అత్యంత సన్నిహితమైన సామాజిక వర్గం వారున్నారు. ఈ లెక్కన ప్రాధాన్య పోస్టింగులుగా భావించే ఎస్డిపిఓ పోస్టుల్లో 23.8% ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులతో నింపేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2 నెలల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. వీటి నిర్వహణలో శాంతి భద్రతల పరంగా కీలక బాధ్యతలు నిర్వర్తించేది ఎస్డిపిఓలే. అందుకే తమకు అనుకూలమైన సామాజిక వర్గానికి చెందిన అధికార వైకాపా అరాచకాల పట్ల చూసి చూడనట్లు ఉంటారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడతారనే గుర్తింపు కలిగిన అధికారులకు ప్రభుత్వం కీలక పోస్టింగులు ఇచ్చింది. వివాదాస్పద అధికారులుగా పేరొందిన పలువురికి బదిలీలో ప్రాధాన్యం కల్పించింది. వైకాపాకు కొమ్ము కాస్తారనుకునే వారికి పెద్దపీట వేసింది. ఎన్నికల్లో వీరిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందారనే కుటిల వ్యూహం దీని వెనుక ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాయలసీమ జిల్లాల పరిధిలో 11 పోలీస్ సబ్ డివిజన్లకు తాజా బదిలీల్లో ఎస్డిపిఓలను నియమించారు. వీరిలో శ్రీకాళహస్తి, అనంతపురం, చిత్తూరు, ఆళ్లగడ్డ, నాయుడుపేట, మదనపల్లె, పలమనేరు, గుంతకల్లు సబ్ డివిజన్ల ఎస్డిపిఓలుగా వచ్చిన బి ఉమామహేశ్వరరెడ్డి, జి వీరరాఘవరెడ్డి, ఎం రాజగోపాల్ రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి, వి శ్రీనివాసరెడ్డి, జి ప్రసాద్ రెడ్డి, మహేశ్వరరెడ్డి, జి శివభాస్కర్ రెడ్డి మొత్తం 8 మంది రాష్ట్ర ప్రభుత్వంలోనూ వైకాపాలోనూ అన్నింటా అగ్ర ప్రాధాన్యం పొందుతున్న ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అంటే రాయలసీమ జిల్లాల్లోని సబ్ డివిజన్లకు తాజాగా బదిలీ అయిన అధికారుల్లో 72.72% మంది ఆ సామాజిక వర్గం వారే ఉన్నారంటేనే ఈ బదిలీలు ఏ ప్రాతిపదికన జరిగాయో ఇట్టే అర్థమైపోతోంది. 2019 మే నెలలో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు ఓ సామాజిక వర్గంపై కక్ష కట్టి వ్యవహరిస్తున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా తాజా బదిలీలో ఎస్డిపిఓలుగా పోస్టింగులు ఇవ్వలేదు. ఎస్డిపిఓ పోస్టు చేయగలిగే ఒక్కరంటే ఒక్క అధికారి కూడా ఆ సామాజిక వర్గంలో ప్రభుత్వానికి కనిపించలేదా? ఇది వివక్ష కాదా? ప్రతిభ, సమర్థత, నిజాయితీ, పనితీరు, సమగ్రత వంటి అంశాల్ని అర్హతగా, ప్రామాణికంగా తీసుకుని పోస్టింగులివ్వాల్సిన ప్రభుత్వం అధికారుల సామాజిక వర్గం వైకాపాకు వారెంతగా దాసోహమవుతారు, అరాచకాలకు ఎంతగా వెన్నుదన్నుగా నిలుస్తారు అనే అంశాల ప్రాతిపదికగా పోస్టింగులిస్తోందనడానికి తాజా బదిలీలే తిరుగులేని రుజువు. చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీగా పనిచేసిన ఎన్ సుధాకర్ రెడ్డి ప్రతిపక్షాలపై తీవ్ర అణచివేత ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశమే చట్టం అన్నట్లుగా పనిచేశారు. జీవో 1ని అడ్డం పెట్టుకుని తెదేపా అధినేత చంద్రబాబు రోడ్ షోకు అనుమతి నిరాకరించారు. ఆయన్ను కుప్పం రానియకుండా అడ్డుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ప్రతిపక్షాల వారిపై అనేక అక్రమ కేసులు బనాయించారు. అధికార పక్షం అరాచకాలకు వంతపాడారు.
అలాంటి అధికారి తాజా బదిలీలో ఆళ్లగడ్డ ఎస్డీపీఓగా నియమితులయ్యారు. గుంటూరు ఉత్తరం డివిజన్ ఎస్డీపీఓగా ఉన్న జె రాంబాబు మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంపై 2.5 ఏళ్ల కిందట వైకాపా అల్లరిమూకలు దాడికి తెగబడి విధ్వంసం సృష్టించిన ఘటనలో నిందితులుగా ఉన్న ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదు. అసలు ఆ కేసులో చర్యలే తీసుకోలేదు. మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డ వారిపై బెయిలబుల్ సెక్షన్ల కింద నామమాత్రపు కేసులు పెట్టి కొమ్ము కాశారు. అందుకు బహుమానంగా తాజా బదిలీలో ఆయనకు అత్యంత కీలకమైన మచిలీపట్నం ఎస్డీపీఓగా పోస్టింగు దక్కింది. శ్రీకాళహస్తి ఎస్డీపీఓగా నియమితులైన బి ఉమామహేశ్వరరెడ్డి గుంటూరు పశ్చిమ ఎస్డీపీఓగా పనిచేసిన సమయంలో తెదేపా నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసి విశాఖపట్నం నుంచి గుంటూరుకు అర్ధరాత్రి వేళ తీసుకొచ్చారు. మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మందులు అందించడానికి కూడా అనుమతించకుండా వేధించారు. అనంతపురం ఎస్డీపీఓగా నియమితులైన జి వీరరాఘవరెడ్డి పూర్తిగా వైకాపాతో అంటకాగుతారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన అంతకుముందు 3 ఏళ్ల పాటు అనంతపురంలోనే ఎస్డీపీఓగా పనిచేశారు. ఆ సమయంలో వైకాపా ప్రభుత్వం మద్యం విధానంపై విమర్శలు చేసినందుకు గాను తెదేపా మహిళా నాయకురాళ్ల ఇంటిపైకే అర్ధరాత్రి వేళ పోలీసులతో వెళ్లి సోదాలు నిర్వహించారు. వారి పడక గదుల్లోకి చొరబడి మరీ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని ఎస్ఎస్బిఎన్ కళాశాల ప్రైవేటీకరణను నిలిపెయ్యారని ధర్నా చేస్తున్న విద్యార్థుల్ని కాళ్లు చేతులు విరిగిపోయేలా కొట్టారు. వారిని పోలీస్ స్టేషన్లకు తరలించి బెదిరించారు. 2019 ఎన్నికల సమయంలో అనంతపురం డీఎస్పీగా ఉంటూ వైకాపాకు కొమ్ము కాశారు. పలమనేరు ఎస్డీపీఓగా బదిలీ అయిన సి మహేశ్వరరెడ్డి నంద్యాలలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల కనుసన్నల్లో పనిచేశారు. ఆయన డీఎస్పీగా కంటే అధికార వైకాపా కార్యకర్తలాగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వారి అరాచకాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తెదేపా అధినేత చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై జులుం ప్రదర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయించి వైకాపా నాయకులకు కొమ్ము కాశారన్న విమర్శలు ఈయనపై ఉన్నాయి. అధికార పార్టీకి ఆయన చేసిన సేవలకు మెచ్చే మరోసారి ఎస్డీపీఓగా ఆయనకు కీలక సబ్ డివిజన్లో పోస్టింగ్ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీగా నియమితులైన పి మురళీకృష్ణారెడ్డి కాకినాడలో అధికార పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఉంటూ ప్రతిపక్ష నాయకులపై ఉక్కుపాదం మోపారు. వైకాపా అరాచకాలకు వెన్నుదన్నుగా నిలుస్తారనే పేరున్న వి నారాయణస్వామి రెడ్డిని భీమవరం ఎస్డీపీఓగా నియమించారు. ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లావాసి. బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఈయన్ను పట్టుబట్టి ఒంగోలు డీఎస్పీగా నియమించుకున్నారు. భూ వివాదాల్లో తలదూర్చి ప్రతిపక్షాలకు చెందిన వారిని బెదిరించారన్న విమర్శలు ఈయనపై ఉన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం సబ్ డివిజన్ ఎస్డీపీఓగా బి శ్రీనాథ్ను నియమించారు. ఈయన భీమవరం ఎస్డీపీఓగా పనిచేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించారు. భీమవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రపై వైకాపా శ్రేణులు రాళ్ల వర్షం కురిపించి కర్రలు, సోడా సీసాలతో దాడి చేస్తే అక్కడే ఉన్న డీఎస్పీ శ్రీనాథ్ వారిని నిలువరించలేదు. ఆ తర్వాత బాధితులైన యువగళం వాలంటీర్లపైనే కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అసలు ఘటనా స్థలంలోనే లేని వృద్ధురాలైన తెదేపా నాయకురాలు తోట సీతారామలక్ష్మిపై హత్యాయత్నం కేసు పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలే ఐపీసీ అన్నట్లుగా వ్యవహరించే ఎం రాజగోపాల్ రెడ్డికి చిత్తూరు ఎస్డీపీఓగా నియమించారు. ఈయన వైకాపా నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తారన్న విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైకాపా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఎమ్మెల్సీ తలశీల రఘురాం చెప్పిందల్లా చేస్తారనే ముద్ర ఉన్న హనుమంతరావు ప్రతిపక్షాల్ని అణచివేశారు. ఇప్పుడు ఆయనకు కాకినాడ ఎస్డీపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రకటనలు. కొన్ని నెలల క్రితం నా బడ్జెట్లో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులను పరిశీలిస్తే రాష్ట్రంపై కేంద్రానికి ఉన్న చిన్నచూపు ఇట్టే అర్థమవుతుంది. కీలకమైన రాజధాని అమరావతిని అనుసంధానించే కొత్త రైల్వే లైన్కు 1000 రూపాయలకు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న రైల్వే జోన్కు 9 కోట్లు కేటాయింపులు చేశారు. 30 మంది వైకాపా ఎంపీలు సాధించిన నిధులు ఇవే. కేంద్రంపై పోరాడి నిధులు తెచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో వైకాపా ప్రభుత్వం ఉంది.
రాజధాని అమరావతిని విజయవాడ, గుంటూరుకు అనుసంధానించే కొత్త రైల్వే లైన్కు బడ్జెట్లో కేటాయించింది అక్షరాల 1000 రూపాయలు మాత్రమే. 2679 కోట్ల వ్యయమయ్యే ఈ కొత్త లైన్ నిర్మాణానికి గత 5 ఏళ్లలో కేటాయించింది కేవలం 2.20 కోట్లు మాత్రమే. అది కూడా కేవలం భూ సర్వే కోసం ఉపయోగించారు. రాజధానిని అనుసంధానించే కీలకమైన రైల్వే లైన్కు కేవలం 1000 రూపాయలు కేటాయించారంటేనే కేంద్రం మన రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో అర్థమవుతుంది. 30 మంది వైకాపా ఎంపీలు కేంద్రంపై పోరాడి సాధించిన నిధులు ఇవే. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న దక్షిణ కోస్తా జోన్ కార్యాలయాలకు 170 కోట్లు వ్యయం కానుండగా ఇప్పుడు కేటాయించింది కేవలం 9 కోట్లు మాత్రమే. కీలకమైన కొన్ని రైల్వే ప్రాజెక్టులకు మొక్కుబడిగా నిధులు కేటాయించగా మరికొన్నింటికి మొండి చేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంలో వైకాపా ఎంపీలు మరోసారి విఫలమయ్యారు. కొన్నింటికి మొక్కుబడిగా ఇవ్వగా అత్యధిక ప్రాజెక్టులకు మొండి చేయి చూపింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ నిధులు సాధించడంలో జగన్ ప్రభుత్వం, వైకాపా ఎంపీలు మరోసారి విఫలమయ్యారు. మొత్తంగా రాష్ట్రంలోని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్కు కలిపి బడ్జెట్లో కేటాయించింది కేవలం 9138 కోట్లు మాత్రమే. లోక్సభ, రాజ్యసభలో కలిపి 31 మంది వైకాపా ఎంపీలున్న రాష్ట్రానికి పెద్ద ఎత్తున రైల్వే నిధులను రాబట్టలేకపోయారు. విశాఖలో జోన్ కార్యాలయానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే శాఖ చెబుతుంటే దానికి భూమిని అప్పగించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీంతో కేంద్రం అత్తేసరు నిధులతో సరిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వాటా వెచ్చిస్తుందో తెలపాలని రైల్వే శాఖ కోరుతున్నా జగన్ ప్రభుత్వం మౌనం వహిస్తుండటంతో కేంద్రం కూడా పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో కేవలం 9 కోట్లు మాత్రమే కేటాయించింది. కొన్ని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన కేటాయింపులు చూస్తే అసలు వాటిని పట్టాలెక్కించే ఉద్దేశం లేదని అర్థమవుతుంది. కాకినాడ, పిఠాపురం, మాచర్ల, నల్గొండ, కంభం, ప్రొద్దుటూరు, గూడూరు, దుగరాజపట్నం లైన్లకు కేవలం 1000 రూపాయల చొప్పున కేటాయించారు. కొండపల్లి, కొత్తగూడెం లైన్కు 10 లక్షలు, భద్రాచలం, కొవ్వూరు లైన్కు 10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట, మేళ్లచెరువు కొత్త లైన్కు ₹1 కూడా కేటాయించలేదు. కడప, బెంగళూరు లైన్కు 10 లక్షలు మాత్రమే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నడికుడి, శ్రీకాళహస్తి మార్గం అంచనా విలువ 2643 కోట్లు కాగా ఈ బడ్జెట్లో 450 కోట్లు కేటాయించారు. కోటిపల్లి, నరసాపురం కొత్త లైన్ అంచనా వ్యయం 2120 కోట్లు కాగా 300 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 2, 3 లైన్లకు ఇవ్వనున్న నిధులు మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయి. కాజీపేట, విజయవాడ 3వ లైన్కు 310 కోట్లు, విజయవాడ, గూడూరు 3వ లైన్కు 500 కోట్లు, గుంటూరు, గుంతకల్లు 2వ లైన్కు 283.50 కోట్లు, గుంటూరు, బీబీనగర్ 2వ లైన్కు 200 కోట్లు కేటాయించారు. కర్నూలు వ్యాగన్ మరమ్మతుల కేంద్రానికి 115 కోట్లు ఇవ్వనున్నారు. మెజార్టీ ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తామని, ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రతిపక్ష నేతగా ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు కనీసం కేంద్రాన్ని నిలదీసే ధైర్యం కూడా చేయడం లేదు. ప్రతి బడ్జెట్లోనూ రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నా, విభజన హామీల ఊసే ఎత్తకున్నా నోరు మెదపడం లేదు. తాజా బడ్జెట్లోనూ కేంద్రం ఏం విధిల్చకున్నా జగన్తో సహా వైకాపా ఎంపీలంతా కేంద్రానికి సలాం కొట్టారు. 10 ఏళ్లుగా విభజన హామీల అమలుపై కేంద్రం మోసం చేస్తూనే ఉంది. ప్రతి బడ్జెట్లోనూ రాష్ట్రానికి కేంద్రం ఏమైనా ప్రకటిస్తుందా అని ఎదురు చూడడం ఉసూరు మరణం అలవాటుగా మారింది. ప్రస్తుత బడ్జెట్లోనూ రాష్ట్రానికి మొండి చేయి చూపింది. కానీ కేంద్రం అడుగులకు మడుగులొత్తడమే అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్ కిమ్మనడం లేదు. 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా కేంద్రంపై ఒంటి కాలుతో లేచిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత పిల్లిలా తోకముడిచారు. విభజన హామీలపై ఈ 5 ఏళ్లలో ఆయన సీరియస్ గా ఒక్కసారి సమీక్షించిన దాఖలాల్లేవు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానంటూ బీరాలు పలికారు. గత ఎన్నికలకు 10 నెలల ముందే తమ ఎంపీలతో రాజీనామా చేయించి డ్రామాలు ఆడారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, మన అవసరం లేకున్నా ప్రభుత్వాన్ని నడిపించుకోగలదంటూ తుస్సుమనిపించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు అవే నేలచూపులు, బేలారుపులు తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీసే సాహసం జగన్ ఎప్పుడూ చేయలేదు. మరి 2014 నుంచి 19 మధ్య కూడా కేంద్రంలో ఎన్డీఏకు 250 స్థానాలకు మించే బలముంది. కానీ 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం మెడలు వంచొచ్చు అంటూ కట్టుకథలు ఎందుకు చెప్పారో ప్రజలకు అర్థం కావటం లేదు.
ఎన్డీఏకు తగినంత మంది ఎంపీల బలముంది కాబట్టి తానేమీ చేయలేకపోతున్నారని జగన్ మరోసారి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏకు జగన్ అవసరం లేకపోవచ్చు, కానీ అనేక కీలక బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు ఎన్డీఏకి వైకాపా ఎంపీలు ఎంతో అవసరమయ్యారు. కేంద్రానికి ఎంపీలు అవసరమైన ప్రతిసారి వారు అడగకపోయినా ఎదురెళ్లి మరీ జగన్ మద్దతిచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని ఏనాడూ షరతు పెట్టలేదు. నాడు గట్టిగా నిలబడి ఉంటే కేంద్రం దిగొచ్చేదేమో, కానీ జగన్ అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు. ఈ 5 ఏళ్లలో వైకాపా ఎంపీలు విభజన హామీల కోసం పార్లమెంటులో కనీసం నిరసన తెలిపిన దాఖలాలు లేవు. ఈ 5 ఏళ్లలో ఏ బహిరంగ వేదికపైనా, ఏ సమావేశంలోనూ ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి జగన్ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని హాజరైనప్పుడు మాత్రం ఆయనకు వినబడకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగులో మాట్లాడి తప్పించుకున్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో కేవలం 1000 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. విభజన హామీల్లో భాగంగా దుగరాజపట్నంలో 2018 నాటికే కేంద్రం మేజర్ పోర్టు నిర్మించాల్సి ఉన్నా వివిధ కారణాలతో దాన్ని అటకెక్కించింది. కడపలో ఉక్కు కర్మాగారం హామీని కేంద్రం విస్మరించింది. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ విభజన ఇంకా పూర్తి కాలేదు. విభజన హామీల్లో భాగంగా ఏర్పాటైన కేంద్ర విద్యా సంస్థలు ఇప్పటికీ తాత్కాలిక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో వీటికి మౌలిక వసతులు కల్పించడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేవలం 1500 కోట్లిచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. జగన్ 3 రాజధానుల నిర్వాకం కేంద్రానికి కలిసొచ్చింది. ₹1 కూడా ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. ఈ 5 ఏళ్లలో వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఉదారంగా నిధులిచ్చిన కేంద్రం ఏపీలో మాత్రం ₹1 ఇవ్వలేదు. మెట్రోపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం. రాష్ట్రంలో పూర్తిస్థాయి గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటు వంటి హామీలు కూడా పూర్తిగా అమలు కాలేదు. ప్రత్యేక హోదా హామీకి కేంద్రం పూర్తిగా పాతరేసింది. ఆర్థిక సంఘం సిఫార్సులు సాకుగా చూపి తప్పించుకుంది. ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు పొడిగించబోమన్నా, కొన్నాళ్ల తర్వాత ప్రత్యేక హోదాను పొడిగించినా జగన్ నోరు మెదపలేదు.